పీపుల్ వెల్కమ్ టు manasrikara. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎడివ్ ఫోటోషాప్ 7.0లో కస్టమైజ్ షేప్ అనే ఒక టాపిక్ చెప్తాను. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్. చాలామంది ఇక్కడ డౌట్స్ కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. సో వాళ్ళ కోసం ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు. ఇది చాలా చిన్న కాన్సెప్టే, చాలా ఈజీగా అయిపోతుంది. సో తెలియని వాళ్ళ కోసం ఇది పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు లేయర్ తీసుకొని తెలుసు కదా, న్యూలోకి వెళ్ళి లేయర్ తీసుకోండి. షార్ట్ కట్ ఏంటి ఫ్రెండ్స్, Ctrl+Shift+Alt అనుకుంటున్నా ఆటోమేటిక్గా స్టార్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కస్టమ్ షేప్ టూల్. ఓకే, కస్టమ్ షేప్ టూల్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒకటి, సపోజ్ ఇక్కడ ఈ షేప్ ఉంది, ఇలా క్లిక్ చేసి ఇలా. చాలామంది ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ నాకు ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఈ మధ్యలోనే నాకు ఇక్కడ కలర్ అప్లై అవ్వాలి, రిమైనింగ్ అంత వద్దు. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారు, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడతారు లేదా కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడతారు, కానీ ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ కలర్ అప్లై అయిపోయింది. సో ఇది కాదు యాక్చువల్ కాన్సెప్ట్. మనకి ఏం కావాలి, ఇక్కడ ఓన్లీ ఈ మిడిల్లోనే మనకి ఇక్కడ కలర్ అనేది అప్లై అవ్వాలి. సో ఇప్పుడు అది ఎలా చూద్దాం ఒకసారి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. కస్టమ్ షేప్లోకి వెళ్ళి చూసి ఏదో ఒక మీకు షేప్, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్, కాన్సెప్ట్ అయితే ఒకటే. సో ఇప్పుడు ఇది షేప్ డబుల్ క్లిక్ చేసి ఎలా. సో ఇక్కడ ఈ మధ్యలోనే మనకి అప్లై అవ్వాలి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, ఇంకా చెప్పాను కదా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కాదు. సో ఇప్పుడు ఇంకొకసారి ఫైనలైజ్ చేసి చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఓకే, ఏంటది, కంట్రోల్ ఎంటర్ కొట్టి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్. ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టినా పర్లేదు, కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టినా పర్లేదు, మీ ఇష్టం. అంతా అయిపోయిన తర్వాత Ctrl+D అనండి, ఆటోమేటిక్గా ఇది ఫైనలైజ్ అయిపోతుంది. సో చాలామంది ఇక్కడ కంట్రోల్ ఎంటర్ కొట్టకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో దానికోసం నేను ముఖ్యంగా ఈ వీడియో షూట్ చేయడం కారణం అదే. సో ఇప్పుడు ఇది కాదు, వేరే షేప్ కావాలి అయితే న్యూ ఫైల్ తీసుకోండి, లేకపోతే న్యూ లేయర్ తీసుకున్నా పర్లేదు. మళ్ళీ చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, కస్టమ్ షేప్లోకి వెళ్ళి ఇక్కడ షేప్స్ ఉన్నాయి, మన అందరూ యూత్కి బాగా ఫేమస్ కలర్ కదా ఇట్లా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాను, కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ ఈ కలర్సే కాదు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రేడియంట్ టూల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసరికి ఈ కలర్ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో ఈ విధంగా కూడా మనం కస్టమ్ షేప్ అనేది చేసుకోవచ్చు. అంటే 2 మోడల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండు మళ్ళీ చూపిస్తాను నేను. కస్టమ్ షేప్లోకి వెళ్ళి ఇక స్టార్ క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత కంట్రోల్ ఎంటర్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టచ్చు, కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టచ్చు. సో ఇవన్నీ కాదు, నేను గ్రేడియంట్ టూల్లోకి వెళ్ళి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా వెళ్ళి ఈ కలర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, పెద్ద ప్రాబ్లం కాదు. సో ఆటోమేటిక్ ఇక్కడ ఈ ఫైనలైజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం కస్టమ్ షేప్ టూల్లోకి వెళ్ళి ఇట్లా చేసుకోవచ్చు. సో కస్టమ్ షేప్ టూల్లోకి వెళ్ళండి. మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను కదా, కంట్రోల్ ఎంటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా ఉంది, ఇంకొకసారి ఫైనలైజ్ చేసి చెప్తాను చూడండి. ఇలా ఉంది, కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసి మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్ ఇది సెలెక్ట్ చేశాను. సో Ctrl+T ఉపయోగించి చూడండి ఫ్రెండ్, ఈ రెండు కదిలిపోతున్నాయి. ఏంటి ఇక్కడ ఏం చేసాం మిస్టేక్, ఈ రెండు ఒకే లేయర్లో అయిపోయింది. లేదా వీడియో అంటే ఇంకో లేయర్ తీసుకొని కస్టమ్ షేప్లోకి వెళ్ళి ఏది కాలుతుంది సపోజ్ చూద్దాం. మళ్ళీ కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసి మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్, గ్రేడియంట్ టూల్లోకి వెళ్ళి లేదా బ్యాక్ స్పేస్ కొట్టినా పర్లేదు. రైట్, ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, Ctrl+T పెడితే ఆటోమేటిక్గా మనకి ఇది అయిపోతుంది. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కస్టమ్ షేప్ అనేది చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ ఇంకో వర్డ్ ఏంటంటే, కంట్రోల్ ఎంటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కంట్రోల్ ఎంటర్ కానీ క్లిక్ చేయకపోతే మనకి మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోయి కలర్ అంతా అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. హ్యావ్ ఎ నైస్ డే.